హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మునక్కాయతో చేశానండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా సరే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దామా? ఇప్పుడు మనం ముందుగా మునక్కాయలను తెచ్చుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే 1.5 లేదా 2 ఇంచుల ముక్కల్ని కట్ చేసి పెట్టాను. ఓకే. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకునేసి ఆ తర్వాత దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేశాక ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని నీళ్లు పోసుకునేసి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్నేందంటే ఈ శనగపిండిని నీళ్ళలో బాగా కలిసిపోయే విధంగా అంటే ఉండలు లేకుండా ఆ టైప్‌లో మనం కొంచెం స్వీట్‌గా కలిపేసుకోవాలండి. కలిపితే కొంచెం జావలాగా ఇలా తయారవుతుంది. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ టైప్‌లో జావలాగా రావాలండి. అంతే. ఇప్పుడు మరొక బౌల్ తీసుకునేసి అందులో ఒక టేబుల్ స్పూను కారం వేసుకునేసి, మరొక టేబుల్ స్పూను సాల్టు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకునేసి, ఇప్పుడు దాంట్లో కొద్దిగంత గరం మసాలా వేసుకుందాం. అదొక సగం టేబుల్ స్పూను. వేశాక ఈ పొడులన్నింటిని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే దీంట్లో కూడా కొద్దిగన్ని నీళ్లు పోసుకుందామండి. నీళ్లు పోసాక దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది గూడా ఎలా అంటే, మనం పేస్ట్ టైప్‌లో రావాలండి. ఇది ఏందంటే కొంచెం నీళ్లు పోస్తాం గదా! పీల్చుకుంటదండి. ఓకేనా? అందుకోసమనేసి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ పేస్ట్ టైప్‌లో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఈ టైప్‌లో చూడండి ఈ విధంగా వస్తే సరిపోద్దండి. ఇలా మనం తయారు చేస్తే ఈ విధంగా చేసిన దాన్ని కర్రీలో వేస్తే రుచి ఉంటదండి. సూపర్! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకునేసి ఆ బౌల్‌లో మనం ఒక గ్లాస్ వరకైతే నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయ దబ్బలన్నింటిని దాంట్లో వేసేసుకునేసి ఉడకబెట్టడానికి. మునక్కాయలు వేసాక చిటికెడు పసుపు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సగం టేబుల్ స్పూన్ వరకు. వేసాక ఇలా కలిపి మూత పెట్టి దాదాపైతే దీన్ని ఒక 5 లేదా 6 నిమిషాల సేపైతే ఉడికించుకోవాలండి. అంటే నూటికి ఇది 60% మాత్రమే ఉడకాలి. ఓకే. 100% ఉడకకూడదు. 60% మాత్రమే ఉడికితే ఇది దబ్బల టైప్‌లో రుచి చాలా బాగుంటదండి తినడానికి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీటిలోకించి ఈ మునక్కాయ దబ్బలన్నింటినీ తీసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం. అది దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్ వేసుకోవాలి. దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన అల్లం ముక్కలు, కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకునేసి ఇప్పుడు దీంట్లో కొంచెం కట్ చేసిన పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిరపకాయల వరకు సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 4 రెమ్మల కరివేపాకు కూడా దూసి అందులో వేసేసుకునేసి కాస్త ఇలా కలుపుకుంటూ సన్న మంట మీద వీటిని మాడిపోకుండా బాగా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఎరడాలుగా వేగాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఈ కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ మిక్స్ చేసిన ఆ పేస్ట్‌ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇది మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలండి. అంటే ఇది పచ్చి వాసన పోయేసి ఇది మంచి రంగొచ్చేదాకా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకునేసి దీన్ని కూడా ఇప్పుడు మనం ఇలా ఫాస్ట్‌గా కలుపుతూ ఈ గడ్డలనేది లేకుండా ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తే నెయ్యి టైప్‌లో కరిగిపోతుంది. ఇలా కరిగిన దాంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ మునక్కాయ దబ్బలైతే వేసేసుకునేసి ఇప్పుడు కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ మునక్కాయలు చెదిరిపోకుండా ఇలా అల్కువగా తిరిగేసుకునేసి మూత పెట్టి ఒక దాదాపు ఒక 4, 5 నిమిషాల సేపు ఇలా పులుసులో మరగనివ్వాలండి ఈ పేస్ట్‌లో. ఇప్పుడు ఈ టైపు మరిగిన మునక్కాయ తిని చూడాలి. రుచి మాత్రం అద్భుతం అండి. ఇప్పుడు దీంట్లో ఇందాక కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి పేస్ట్ ఏదైతే ఉందో, ఆ పేస్ట్‌ని దీంట్లో వేసేసుకునేసి అదే బౌల్‌లో కొద్దిగా నీళ్ళు అలా తొలిపి పోసుకుంటే సరిపోతుందండి. ఇవే నీళ్ళండి ఎక్కువ శాతం దీంట్లో నీళ్ళు అవసరం ఉండదు. ఇది ఎంత చిక్కగా ఉంటే అంత మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఆ నీటిని పోసిన తర్వాత ఇలా సన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి. దాదాపు ఒక 2 నిమిషాల సేపైతే
అలా ఉడికించుకుంటే ఇది చిక్కబడి రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మునక్కాయ దెబ్బలు గూడా బాగా ఉడికిపోతాయి. ఓకే. ఇప్పుడు ఈ టైపు వచ్చాక అడుగు పట్టుకోకుండా ఇలా తిప్పుకునేసి 4 రెమ్మలు కొత్తిమీరనలా సల్లేసుకుందాం. ఆ కొత్తిమీర గూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఏసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళ వరకు తీసేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా కలుపుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ విధంగా అండి చేయడం ఎంత ఈజీగా చూడండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా బిర్యానీలోకైనా సరే ఈ టైప్‌లో గ్రేవీగా చేసుకునేసి ఒక్కొక్క ముక్క అలా కొరుక్కొని తింటుంటే ఎంత మంచి రుచిగా ఉంటుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఈ టైప్‌లో మునక్కాయ కర్రీ చేస్తే మాత్రం టేస్ట్ సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.